హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ హ్యాపీ మండే. నేనైతే ఒక చిన్న వీడియో చూపిద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. తీస్తున్నాను ముందు ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. ఇదైతే ఇప్పుడు మాత్రం తీస్తున్నానండి. చూడండి, సమ్మర్కి సంబంధించింది. మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియదని కాదు. తెలియని వాళ్ళ కోసం అయితే తీస్తున్నానండి. ఇంతకుముందు కూడా పెట్టున్నాను. సమ్మర్కి చాలా మంచిది. బాడీలో హీట్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ఏదన్నా తెలుగులో చెప్తున్నాను, మొలలు అంటారు కదండి. ఇంగ్లీష్లో అందరికీ తెలియదు కాబట్టి అందరూ నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉండరండి. అందుకని చెప్పి తెలుగులో చెప్తున్నానండి. అలాంటి వాళ్ళు ఇది కానీ డైలీ వాడితే మంచిదండి. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నానండి. చూడండి, ఇది చిన్న జాడీ అండి. నేనైతే ఇలా జాడీలో అయితే పెట్టుకుంటానండి. కాస్ట్ కూడా ఎక్కువ అండి ఇది. చూడండి, నేను రొట్టెల పండగకి, నెల్లూరు రొట్టెల పండగకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను. చిన్న చిన్న జాడీలు చాలా ముచ్చటగా ఉన్నాయని ఇలాంటివి అనమాట. ఇలాంటి దాంట్లో అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇట్లా గట్టిగా టక్ 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 అంటాయి. ఒక 4 పీసులు వేసుకున్నా చాలు, చాలా ఉబ్బిపోతాయి అనమాట. చూపిస్తాను దాన్ని కూడా. చూడండి, ఇట్లా ఉంటుంది. చాలా మంచిది హీట్కి. బాడీలో హీట్గా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి సమ్మర్లో మెయిన్ చాలా మంచిదండి. నచ్చితే వాడండి, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు, నేను వాడేది కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను అంతేనండి. ఇదిగోండి, చూడండి, టకటక అంటాయి అన్నమాట. ఇట్లా నేను జాడీలు అయితే పెట్టుకున్నాను. అది పచ్చిదండి, కాస్ట్ కూడా ఎక్కువ అండి. ఇదిగోండి, దీన్ని అయితే ఇట్లా నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్నాక ఇట్లా వస్తుందన్నమాట. మనకేముంది, సగ్గు బియ్యం నానితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఏం ఉండదు ఇక్కడ. చూడండి, ఉట్టిదే కూడా నోట్లో వేసేసుకోవచ్చు. ఇట్లాగా ఇట్లా ఉంటుంది, చాలా మంచిది. నేనైతే ఒక 2-3 సార్లు కడుగుతాను. ఫస్ట్ కడిగి క్లీన్, అంటే చెట్టుది జిగురు అన్నారు కాబట్టి ఏదైనా కడగటం మంచిదని చెప్పి అట్లా కడిగి నానబెడతానండి. నేను ఎక్కువసేపు ఏం చేస్తానంటే నైటే వేసేస్తా. నైట్ వేస్తే ఉదయానికల్లా ఉంటుంది అనమాట. మా వారికి బాగా హీట్ అండి, ఆయన పనికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఏదైనా నేనే చూసుకోవాలండి, ఇంకెవరు లేరు ఆయనకు చూసేవాళ్ళు. ఉన్నప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు మాత్రం ఏమీ లేదు. నాకు తెలిసినంతవరకు నేను వచ్చినప్పటి నుంచి ఆయన కేరింగ్గా చూసుకోబట్టి అట్లా ఉన్నారండి. ఆయనకు కొంచెం బాగా సెన్సిటివ్. వర్క్ చూస్తేనో హార్డ్ వర్క్. ఆయన ఏదన్నా చిన్నది ఏదైనా బాగాలేకుండా వచ్చినా అస్సలు తట్టుకోలేరనమాట. అందుకని అన్నీ ఇంకా నేనే కాబట్టి అన్నీ కేరింగ్గా చేస్తానండి. మెయిన్ ఎంత చలికాలంలో కూడా మజ్జిగ ఇస్తాను కంపల్సరీగా. రాగి జావ ఇస్తాను. ఇలాంటివన్నీ సమ్మర్లో అయితే ఇలాంటివన్నీ చేసిస్తాను. ఒక్కటి కూడా అక్కడ మంచినీళ్ళున్నా తీసుకునే వాళ్ళైతే కాదండి. మా వారు మాత్రం అన్నీ దగ్గరగా ఉంటే తప్ప, చేతికిస్తే మాత్రం తీసుకుంటారు తప్ప పుచ్చకాయలని అయ్యని తెస్తారు. ఏది కూడా ఆయన తినరు, కొయ్యరు, అలాంటి చేయరు అనమాట. అందుకని ఇంకా నేనే అన్నీ చూసుకోవాలి కాబట్టి అలాగ చెప్తున్నానండి. నేనైతే బాగా ఇలా వాడతానండి. ఎంత రేట్ అయినా సరే తెప్పిస్తానండి. ఇది ఇట్లా వస్తుందండి. దీన్ని ఏం చేస్తానంటే ఇదిగోండి, గ్లాస్ మజ్జిగ తీసుకున్నా. ఇదిగోండి, నేను ఇంకా మా ఆయనకి పొద్దున్న టిఫిన్ అయిపోగానే ఇచ్చేస్తానండి, తాగేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం క్యారేజీ పెట్టకుండా ఉంటే మధ్యాహ్నం వచ్చే మధ్యాహ్నం కూడా ఇస్తాను. ఇలాగే సేమ్. మళ్ళీ నైట్కి కంపల్సరీగా టిఫిన్ అయిపోయాక కంపల్సరీగా ఇస్తానన్నమాట. ఇది వీడియో కోసం అయితే కాదండి, నేను కొనుక్కొచ్చుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు ఇంత అయితే స్టాక్ ఉండదు కదండి. ఇదిగోండి, ఇంకో జాడీకి ఉండిందనమాట. ఇదిగోండి, ఇట్లా నేను ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. ఇంకొకటి అండి, ఇది మజ్జిగ కదా, దీంట్లో అయితే ఇదిగోండి ఇట్లా ఒక స్పూను వేస్తారనమాట. మా వారికి అయితే సాల్ట్ వేయనండి. ఇప్పుడు ఇది నాకండి, మా ఆయనకి ఇచ్చేసాను. ఇదిగోండి సాల్ట్, నేనైతే సాల్ట్ వేసుకుంటానండి. ఇప్పుడు ఏం వేసా, ఇది మజ్జిగ అండి, ఇది కటోర గోధుమ, ఇది సాల్ట్. ఇప్పుడు ఇది సబ్జా గింజలండి, ఇట్లా నానబెట్టుకుంటానన్నమాట. ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి లెమను. మా ఆయన కొనుక్కొస్తారండి, మార్కెట్ నుంచి తెస్తారనమాట. ఇదివరకు కవర్లు తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ కవర్లో చాలా పోతున్నాయండి. ఇంకా సమ్మర్ కదండి, మంచిగా తెచ్చుకుంటే బాగుంటుంది, రేటుగా ఉంటాయి కాబట్టి. నేనైతే ఒకటల్లా పిండుకుంటానండి. మా వారికి అయితే కనుక సగమే పిండుతాను, ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదు లెమను, కానీ వెళ్తే బాడీకి మంచిదని చెప్పేసి నేనైతే కలిపిస్తానండి. నోరు ఊరిపోతుందండి కలుపుతుంటేనే.
ఇంకోటి ఏం చేస్తానంటే ఇదిగోండి కూలింగ్ వాటర్ కలుపుకుంటాను. నేనైతే కూలింగ్ వాటర్ కలుపుతా. అది ఎవరెవరి చాయిస్ అండి. నాకు కొంచెం ఇన్ని చెప్తాము, ఇన్ని జాగ్రత్తలు చేసుకుంటాం, కానీ నాకైతే కూలింగ్ వాటర్ ఎక్కువ ఉండాలండి. వాటర్ ఎక్కువ తాగుతాను, కూలింగ్ వాటర్ మెయిన్ ఉండాలన్నమాట. మా వారికి అయితే సాల్ట్ వేయను, కూలింగ్ వాటర్ కలపను అనమాట. మనం ఎలా ఉన్నా ఆయన బాగుండాలి కాబట్టి, మనము బాగుండాలి, చేసి పెడతానికి ఉండాలి కాబట్టి నేను అనుకుంటాను, కానీ అలా చేయలేను అనమాట. అదండి సంగతి. మీలో కూడా ఎవరైనా బాగా బాడీ హీట్ ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా ఇది ఇంకా వేసుకునే వాళ్ళు దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, అల్లం దంచి ఒక్క ముక్క దంచి దాన్ని కొంచెం రసంలాగా తీసుకొని వేసుకోవచ్చండి. పిండితే పడుతుంది 2 చుక్కలు. లేదంటే మిక్సీకి వేసుకున్నా దాంట్లో కలిపేసుకోవచ్చు. తొక్కులు అనుకుంటారు కొంతమంది. ఏదైనా మన ఇష్టం, మన చాయిస్. ఏది వెళ్ళినా ఆరోగ్యమే, మంచిదే సమ్మర్కి. ఇదిగోండి కటోరా గోధుమ, మజ్జిగ, సబ్జా గింజలు, లెమను, సాల్ట్ కలిపిన సమ్మర్ జ్యూస్ అనమాట. జ్యూస్ అనుకోండి, లస్సీ అనుకోండి. లస్సీ అంటే మళ్ళీ అది స్వీట్ వేస్తారు కాబట్టి అంటారు కదా. దీనికైతే పేరైతే నేనేం పెట్టలేదండి, నాకు తెలియదు అట్లాగా. ఇలా అయితే నేనైతే ఇంట్లో చేసుకుంటుంటామండి. బయట అయితే నేను ఎక్కువ తాగను, తినను. ఎక్కువ నాకు అలవాటు ఉండదండి. తాగినా తిన్నా ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఏదో ఇంకా ఫంక్షన్లకు వెళ్తే తప్పదని కొంచెం అట్లా తింటా తప్ప, ఇంకా మామూలుగా అయితే నాకు ఎక్కువ ఈ డ్రింక్స్ అవి కూడా ఎక్కువ ఇష్టం ఉండవండి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి, కలర్ఫుల్గా. ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. ఇంకా పెద్ద లోటాకు కానీ కలుపుకున్నాం అనుకోండి, ఈ లోటాకు కలుపుకున్న ఇంకా టిఫిన్ కూడా అవసరం లేదు అసలు. టిఫిన్ లేకుండా దీని నిండా కూడా తాగేసేయచ్చు. సమ్మర్కి ఎంత తాగితే అంత మంచిదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. జై శ్రీరామ్.